నమస్తే, మీ పేరు? నా పేరు రాజేష్ అండి. ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ అండి. ఏంటి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే అభివృద్ధిలో బ్రహ్మాండంగా సాగుతున్నది కండి. ఇప్పుడు మన మా మా నియోజకవర్గంలోనైతేనేమి ఉంది, ఇప్పుడు ప్రధానంగా చూస్తే మాకు రహదారులు చాలా ఇబ్బందిగా ఉండే. ఇంతకుముందు గత ప్రభుత్వ 10 ఏళ్ళలో ఎప్పుడు చూసినా మాకు ఎట్లుండే ఊరుకుండా అట్లే ఉండే. ఇప్పుడు చూస్తే 3 ఏళ్ళలోనే ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి 3 ఏళ్ళు అయ్యాడు మా కేశవన్ గారు. 3 ఏళ్ళలో అనంతపూర్ టు బళ్ళారి రహదారి, జాతీయ రహదారి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అదే చూస్తే గుంతకల్ నుంచి 4 ఇట్లా 4 చూసి రోడ్డు బ్రహ్మాండంగా ఇప్పించాడు. ఇప్పుడు ఓతూరు రోడ్డు కానీ చూశాడు. ప్రతి ఒక్కరు చూసినా కానీ నియోజకవర్గాల్లో చూస్తే, పల్లెల్లో చూస్తే సిమెంట్ రోడ్లు అయితే ఏముంది. ఇప్పుడు ఇట్లా ట్యాంకులు చూస్తే గల్లీ ప్రతి ఒక్క గల్లీ తిరిగినా ప్రతి ఒక్క ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు వేసవికాలంలో చాలా ఇబ్బంది పడేవారు గతంలో. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి నీటి సమస్య లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు చూస్తే ఇంకా సంక్షేమ అభివృద్ధిలో చూస్తే సంక్షేమం ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ లేని అభివృద్ధి పోదు. మన చంద్రబాబు నాయుడు కొత్త ప్రవేశాలు పెట్టి ఫింక్షన్ దారి పోదు చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు గతంలో చూస్తే ఒంటరి మహిళ ఫింక్షన్ ఎప్పుడు ఉండలా, డప్పు కళాకారుల ఫింక్షన్ ఎప్పుడు ఉండలా, మళ్ళీ చర్మకారులకి సంబంధించి ఎప్పుడు ఉండలే. ఆర్థికంగా చూస్తే ఇప్పుడు ఈ 3 ఫింక్షన్లో ఇప్పుడు ఎస్టీలకి అయితే వీళ్ళకైతే 50 ఏళ్ళకే ఫింక్షన్, చేనేత కార్మికులకి, కళ్ళ కార్మికులకి 50 ఏళ్ళకి అందిస్తున్నాడు. ఇలాంటి పథకాలు ఇప్పుడు చూస్తే డబ్బు కళాకారులకి 3,000 రూపాయలు ఫింక్షన్ వస్తుంది. ఇప్పుడు గతంలో చూస్తే ఆ ఫింక్షన్ లేదు, పెంచి ఇచ్చిండేది లేదు. కాబట్టి ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఉండి ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఇప్పుడు గతంలో 10,000 ఇచ్చాడు, ఇప్పుడు 10,000 ఇచ్చాడు. ఇప్పుడు మహిళలు చూస్తే ప్రతి ఒక్క ఆడన్నా పోనీ మేము ఏమమ్మా ఎట్లుందంటే మాకు అన్న సొంతం అన్న కానీ తమ్ముడు కానీ మాకు ఇంత 10,000 రూపాయలు ఇచ్చిన పాపానికి ఎప్పుడు పోలే. ఇప్పుడు ఒకవేళ పోతే సంవత్సరానికి పోతే 1,500 రూపాయలు చీరో, 1,000 రూపాయలు 2,000 చీరో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చంద్రాన్ని పోతే ఇంతమంది మహిళలకు గుర్తించి ఇప్పుడు ఇది ఇవ్వడం అనేది చాలా మాకు సంతోషకరంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో పోయినా చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పుడు అనంతపురం జిల్లా అభివృద్ధి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఇక్కడ అనంతపురం జిల్లాని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తానని ముందు నుంచి చెప్పడం జరిగింది. దాంతోపాటు అనేకమైన సంక్షేమ పథకాలతో జిల్లాని అభివృద్ధి పదంలో ముందు నిలుపుతానని చెప్పి ఆయన హామీలు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ఎంతవరకు ఆయన సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? గతంలో రైతులు ఎడారుగా మారిపోయి చాలా మంది ఉపాధికి లేక అనంతపురం జిల్లా వేరే జిల్లాలకు పోయి బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఆంధ్రా నుంచి కృష్ణా జలాలను కలిపి ఇప్పుడు ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు చూస్తే అనంతపురం జిల్లాలో మొత్తం గతంలో లేని వాటర్ ఇప్పుడు ఈ వేసవి కాలంలో కానీ చూస్తే చెరువుల్లో నీళ్లు చూస్తావా, చెరువుల్లో ప్రతి ఒక్క చెరువులో ఉన్న ఆంధ్రా ద్వారా పిల్లు కాలువలు తీసుకొని చెరువులు నింపుకొని ప్రతి ఒక్క పల్లి కానీ ఇప్పుడు ఆనందంగా ఉంది. అది కాక దాంతోపాటు ఇప్పుడు 3 విడతలుగా రుణమాఫీ చేశాడు. ఇప్పుడు 2-3 రోజుల్లో 2 విడతల రుణమాఫీ కానీ మాఫీ చేస్తున్నాడు. అన్నదాత సుఖీభావ కింద ఇప్పుడు 15,000 రూపాయలు ఇప్పుడు ప్రతి రైతుకి అందించడం జరుగుతున్నది. ఇప్పుడు ఇది కియా మీటర్ ఇప్పుడు చూస్తే అనంతపురం పెనుగొండలో కియా మీటర్ అంటే పరిశ్రమ వచ్చింది. ఆ పరిశ్రమ వచ్చింది కాబట్టి ఇప్పుడు కనీసం అంటే దానివల్ల ఇప్పుడు ఉపాధి కనీసం అంటే 10,000 నుంచి 15,000 రూపాయలు ఉపాధి పొందుతున్నారు. ఇంకా ఇంతకంటే ఇప్పుడు ఇలాంటి సీఎం వస్తే ఇంకొక 5 ఏళ్ళలో ఇంకా ఎంత అనంతపురం జిల్లాని డెవలప్మెంట్ చేస్తారనేది మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు అనంతపురం జిల్లాలో గతంలో కంటే ఇప్పుడు ఇతరు ఇంకా సీట్లు ఎక్కువ వచ్చి ఇప్పుడు అత్యధిక 14 జిల్లాల్లో కనీసం 14 జిల్లా గెలిచే పొజిషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి నాయకుడిని వదులుకోరు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. అన్నీ మన అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అవ్వనివ్వకూడదని దీంతో కలిసి చంద్రబాబు నాయుడు గారిని పదవి ఈసారి అధికారంలోకి రానివ్వకూడదని కేసీఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా నరేంద్ర మోదీ కానీ వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఇవ్వకూడదనే ఒక ఉద్దేశంతో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారని అంటున్నారు. మరి వీరు ముగ్గురు కలిసి పనిచేయడం వల్ల టీడీపీకి కానీ తెలుగుదేశానికి కానీ ఎంతవరకు నష్టం ఉందనుకుంటున్నారు? నష్టం లేదండి, మాకు చాలా మేలు వాళ్ళు చేసినట్లల్లా. ఇప్పుడు జనాలు గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలోన ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కుక్కల్లాగా ఒక నీచల్లాగా మాట్లాడారు. అలాంటి నాయకుడి దగ్గరికి పోయి జగన్ గారు పోయి ఇప్పుడు ఆయన కలిసి మీడియాలో పెట్టి ఇవన్నీ చేస్తున్నాడు. కానీ జనాలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కుక్కలని మాట్లాడిన ఎంతకి పోయి ఈయన జగన్ గారు పోయి ఇప్పుడు చర్చలు జరిగి మేము పెడతాము చేస్తామంటే అవన్నీ నమ్మే పరిస్థితి ఎవరు లేదండి. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే రాష్ట్రంలో ఇప్పుడు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు అంతో ఇంతో చదువుకొని అంతో ఇంతో సమగ్రులు అందరూ ఉన్నారు. కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఏకమైనట్లల్లా తెలుగుదేశం పార్టీకి అంత లాభమే ఉంటుంది.
మనం ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ గారి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానడం, అంతకుముందు నుంచి కూడా ఆంధ్ర ప్రజలనైనా అసభ్యకరంగా మాట్లాడడం అంతా జరిగింది. అలాంటి వ్యక్తి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం, ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఆయనకి మనం నా వరకు చూస్తే ఇప్పుడు ఆయన పెట్టడం అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంటే చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేంత స్థాయి కానీ ఈయనకున్నంత అనుభవము ఆయనకు లేదు. ఇంకోటి లేదు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా చేయాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. రాబోయే రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే షాక్ అవుతాడనే ఉద్దేశం మాకుందండి. అయితే చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇటీవల జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో దానికి సంబంధించిన విచారణ పూర్తయి స్టేట్మెంట్ బయటికి వస్తున్న సమయంలో దానికి సంబంధించిన ఏదైతే ఉందో అది బయట పెట్టకూడదు ఇప్పుడు ఎలక్షన్లు అయ్యే వరకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? స్పష్టంగా తెలుస్తున్నది కదండి. ఇప్పుడు మాకు ఇప్పుడు పని దొంగ పని చేయకోకున్నప్పుడు ఎవరికి భయం ఉండదు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషనర్కి మాకు ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇది నిలబెట్టండి అనేది ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్తున్నాం. ఇప్పుడు నువ్వు దొంగ పని చేయలేదు కదా, దొంగ పని చేయకోకున్నప్పుడు నువ్వు కానీ ఇప్పుడు జరుగుతుంటుంది. ఇట్లా దాన్ని నిలబెట్టడానికి జనాలు ఇప్పుడు గమనిస్తున్నారు. ఇప్పుడు నువ్వు దొంగోడు కాకున్నప్పుడు దొంగ పని చేయకోకున్నప్పుడు నువ్వు ఎందుకు ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది, ఇంకోటి దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి స్పష్టంగా జనాలు గమనిస్తున్నారు. ఇది 31 ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ 31 కేసులు ఉన్నాయి. ఇదో కేసు అవుతుంది, 32 కేసులు జనాలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో అది కానీ దానికి కానీ జనాలు గుర్తించబడే పరిస్థితి పడుతుంది. అయితే మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి మీకు ఎమ్మెల్యేగా ఇప్పటివరకు ఈ 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి ఎవరు? విశ్వేశ్వరరెడ్డి గారు. ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంటుంది, అభివృద్ధి అనేది ఎంతవరకు చేయగలిగారు? ఆయన ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు జెంట్స్ ఇప్పుడు లేడీస్ లేకపోయే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఆయన వచ్చి ఓటు అడిగేంత వరకే కానీ ఇటుకి మాకు ఆబొద్దు వచ్చి కనపడలేదని స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళ గవర్నమెంట్లో ఆబొద్దు కానీ వచ్చి ఏమమ్మా ఎట్లుంది పరిస్థితి ఏం కాదా అని ఇప్పుడు దాంట్లోకి రాలా, ఎవరిని అడగడం కానీ లేదు. ఇక్కడ కనీసం ఆయనకు వచ్చి ఎలక్షన్ అప్పుడు మాత్రమే చూసాము, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ జనాలు ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు, ఆయన ఒకసారి చేశాడనేది కానీ లేదు, ఇంకా ఆయన నమ్మే పరిస్థితి లేదండి. చూసుకుంటే ఇక్కడ జరిగిన ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అంటే సీసీ రోడ్లు కానీ లేదంటే వాటర్ కెనాల్స్ ద్వారా వాటర్ తెప్పించడం కానీ ఇవన్నీ తాను చేశానని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పుకుంటున్నారని చెప్పి చాలామంది అని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఆయన చెప్పుకుంటున్నాడు కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఈడ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ గారు ఉండగా ఆయన ఏం చేస్తాడండి? ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్లోని ఇప్పుడు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ గారు ఎంతో కష్టపడి ఎన్నో ఆయనకి ఇప్పుడే కదా ఆయనకి రాజకీయ అనుభవం 25 ఏళ్ళ నుంచి ఇప్పుడు రూపంలోన వెంటపడి ఇప్పటికే 3 తూర్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అలాంటి ఆయనకి ఎంతో అనుభవం ఉంది. మనం ఏం చేస్తే బాగుంటుంది, ఊరుకొండకి ఎట్లా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చాలా రకాలుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ అవకాశాన్ని దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఊరుకొండలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేగాని ఈయనకి ఏం చేయాలనేది కానీ ఇంకా ఇంతవరకు తెలియదు. ఇంకా ఊరుకొండకి ఏం కావాలో ఏం చేయాలనేది కానీ తెలియదు. కానీ అట్లా ఏంటని చెప్పుకుంటే నమ్మే పరిస్థితి ఎవరికి లేదండి. అంటే పయ్యావుల కేశవ గారి విషయానికి వచ్చేసరికి మీ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు ఏం చేశారు ఆయన? ఇప్పుడు 8.5 కోట్ల హాస్పిటల్ అండి. గతంలో మాకు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉండే, ఫెసిలిటీస్ ఏముంటుందిలా. కానీ ఇప్పుడు చూస్తావా కనీసం అంటే 8 మంది డాక్టర్స్ వచ్చారు, స్టాఫ్ పెరుగుతున్నది. ఇప్పుడు ఇంతకుముందు గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ ఏమైనా జరిగితే డైరెక్ట్గా అనంతపూర్కే పోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పని లేకపోయినట్ల డైరెక్ట్ సిజరీన్లు కానీ ఏమైనా కానీ చేయాలన్నా ఇదే ఉరవకొండ పట్టణ హాస్పిటల్లోనే ఈ నియోజకవర్గంలో ఉండే ఉరవకొండ మండలం కానీ నియోజకవర్గాలకు కానీ ఇప్పుడు ఉరవకొండ పట్టణ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతున్నది. అంటే ఇక్కడ ఈ ఉరవకొండ ప్రాంతానికి సంబంధించి మంచినీరు సదుపాయం కానీ లేదా డ్రైనేజ్ సదుపాయం కానీ వీధి లైట్ల సదుపాయం కానీ ఎంతవరకు కరెక్ట్గా ఉండగలిగాయి? 100% కరెక్ట్గా ఉండండి. ఇప్పుడు ఇంతకుముందు గతంలో చూస్తే బల్బులు మామూలు పని, ఇప్పుడు ఎల్ఈడి బల్బులు మొత్తం ప్రతి ఒక్క సొంతకి నైట్ పూట అయితేనే బ్రహ్మాండంగా వెలుగుతున్నాయండి. ఇంక జనాలకి ఏం కావాలండి, ఇప్పుడు 100 డ్రైనేజ్ కానీ ఇప్పుడు 13 కోట్లు శాంక్షన్ అయింది. మా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ శాంక్షన్ చేయించాడు. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి వచ్చిందంటే మాకు లైట్స్ వీధులు అన్నీ బాగున్నాయి. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఈ మంచినీరు సదుపాయం అది ఎలా ఉంది? మంచినీటి సదుపాయం బాగుందండి. అసలు మాకు ఈ నియోజకవర్గంలో వచ్చినట్ల మంచినీటి సదుపాయం అసలు ఏడా లేదనుకుంటాను నేను. ఎందుకంటే డే బై డే వాటర్ వస్తున్నాయి. అయితే ఈసారి కేశవ్ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? 100% గెలుస్తాడండి. ఎంత మెజార్టీతో గెలవచ్చు? మాకు అందాజు ప్రకారం 20,000 మెజార్టీ అనుకుంటున్నాం.